నమస్తే, జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీకాంత్ కొండపల్లి. సెల్ఫ్ హెల్ప్ అండ్ ఎన్ఎల్పి ట్రైనర్గా చేస్తూ ఉన్నారు. మనతో ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడతారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి, మా స్టూడియోకి స్వాగతం. థ్యాంక్ యూ సార్. సార్, ఇవాళ మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మన నిర్ణయాలే మన జీవితాన్ని ఎలా నిర్మిస్తాయి అనే విషయం గురించి సార్. సరైన సమయంలో సరైన నిర్ణయం అని చెప్పేసి ఒక నానుడు ఉంది. అంటే ఏమిటి నిర్ణయం? అంటే నిర్ణయం తీసుకోవడం అనేది, ఒక డెసిషన్ అనేది అంత పవర్ఫుల్ అంటారా? కొన్ని సందర్భాల్లో చాలా పవర్ఫుల్ అవుతుంది సార్, మన జీవితాన్ని మార్చేంత పవర్ఫుల్ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో రోజువారీ జీవితంలో కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక చిన్న రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే, దాదాపు మన రోజులో మనకు వచ్చే ఆలోచనలు ఒక 60,000 ఉంటాయట దాదాపు. 60,000 హ్యూమన్ బీయింగ్. కానీ అవన్నీ మన అవేర్నెస్ లో జరగవు. అంటే మనకి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయని కూడా తెలియదు, వస్తూ ఉంటాయి. కాకపోతే అందులో 20,000 ఆలోచనలు రకరకాల నిర్ణయాలు అయి ఉంటాయట, చిన్న చిన్న డిసిషన్స్ అయి ఉంటాయట. ఫర్ ఎగ్జాంపుల్, బయలుదేరేటప్పుడు, ఆఫీస్కి బయలుదేరదాం అనుకున్నప్పుడు ఏ రూట్లో వెళ్ళాలి, లేదా తయారవుతున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఏ టిఫిన్ చేయాలి, ఇలా చిన్న చిన్న నిర్ణయాల నుంచి ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటుంటాం. చాలా మందికి ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం అంత పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, అలా ఆలోచించి కూడా తీసుకోకపోవచ్చు. 20,000 నిర్ణయాలు అన్కాన్షియస్గానే తీసుకోవచ్చు. కానీ కొన్ని పెద్ద నిర్ణయాల విషయానికి వచ్చాక చాలా తడబడుతుంటారు, ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. దాని నుంచి ఎలా బయటపడాలో చూడొచ్చు మనం. ఓకే, అంటే డెసిషన్ మేకింగ్ అనేది చాలా కష్టం అంటారా, లేకపోతే దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు అసలు మీరు? సో ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏంటి సార్ అంటే, చాలా సందర్భాల్లో మనకు అవసరమేది సరైన సమాచారం. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే మన దగ్గర సరైన సమాచారం ఉండాలి. ఏ వ్యక్తి దగ్గర అయితే సరైన సమాచారం ఉంటుందో, ఇక్కడ నుంచి దాన్ని కూడా యాడ్ చేయాలి. చాలా చక్కగా చెప్పారు. సో ఆ సరైన సమాచారం ఉండడం వల్ల మనం సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో సరైన సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం ఏ నిర్ణయం అయితే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ నిర్ణయం తీసుకోవడానికి మనం ఒక పర్టికులర్ టైం అలాట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంత టైం లోపల ఈ నిర్ణయాన్ని తీసుకుంటాను అని అనుకున్నప్పుడు ఆ టైం లోపల మనకు కావాల్సిన సమాచారాన్ని అంతా సేకరించవచ్చు. ఈ రోజుల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెరియర్ డిసిషన్ తీసుకోవాలనుకోండి, ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్కి ఒక వ్యక్తి మూవ్ అవ్వాలనుకుంటున్నాడు. అతని లైఫ్లో ఇది చిన్న నిర్ణయం అంటే కాకపోవచ్చు, అతను మొత్తం కెరియర్కే ఇది పునాది కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో కెరియర్కి చాలా డిస్టర్బెన్స్ కూడా కావచ్చు. సో అలాంటప్పుడు ఇక్కడి నుంచి అతను ఎక్కడికైతే మూవ్ కావాలనుకుంటున్నాడో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలి. ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాడో ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అక్కడ ఎంప్లాయీకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అలాగే ప్రస్తుతం అలాంటి మార్పులు జరుగుతాయి, ఇప్పుడున్న జాబ్లో ఏం డిసడ్వాంటేజ్ జరుగుతుంది, ఈ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ ఏమేం కోల్పోతాడు, ఈ సమాచారాన్ని పూర్తిగా ఎప్పుడైతే సేకరిస్తాడో దాన్ని అనలైజ్ చేసిన తర్వాత దాంట్లో ఏం ప్లస్ ఉంది, ఏం బెనిఫిట్ ఉందని అర్థమైన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే సరైన నిర్ణయం అవుతుంది. కానీ చాలా సందర్భాల్లో ఏం చేస్తారు అంటే, ఆ ఒక జాబ్ అయినా ఏదైనా చూస్తే చాలా నిర్ణయాలకి భావావేశాలతో, ఆ ఎమోషన్తో తీసుకుంటారు. హెచ్ఆర్ రిలేటెడ్ మిత్రుడు అంటాడు, చాలామంది జాబ్ వదిలేయడానికి కారణం వాళ్ళ కంపెనీ కాదట, వాళ్ళ బాస్ అంటాడు. ఏ వ్యక్తికి అయితే వాళ్ళ బాస్ తోటి ప్రాపర్గా ఉండదో అతను జాబ్ రిజైన్ చేస్తున్నాడు అంటాడు, నాకు తెలిసిన హెచ్ఆర్. అప్పుడు అడిగాను, బాస్ నచ్చట్లేదు అంటే చాలా వరకు అది ఎమోషనల్ రీజన్ కూడా అయి ఉంటుంది. ఒక వ్యక్తి నచ్చట్లేదు కాబట్టి అంత మంచి కంపెనీని కూడా ఆ వ్యక్తి వదిలేస్తున్నట్టు. కాబట్టి ఇలాంటి డిసిషన్ తీసుకున్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ ఎమోషనల్గా డిసిషన్స్ తీసుకోకుండా సరైన సమాచారం సేకరించి దాన్ని అనలైజ్ చేసి ఈ ఎమోషన్ నుంచి మనం బయటపడగలిగితే సరైన నిర్ణయాలు మనం బాగా తీసుకోగలుగుతాం. సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా అంటే, ఆ విచక్షణ మనకి ఎలా వస్తుంది అంటారు? అది గ్రహించాలంటే ఏం చేయాలి? ఒక నిర్ణయం తీసుకోవడానికి సమయం కేటాయిస్తామో అప్పుడు కొంత మనకు టైం ఉంటుంది ఆలోచించడానికి. ఎప్పుడైతే ఆలోచిస్తామో దాని ప్లస్ మైనస్ మనకు అర్థమవుతుంది. సమాచారం వచ్చిన తర్వాత ముఖ్యంగా 4 విధాలుగా దాన్ని అనలైజ్ చేయొచ్చు. ఈ నిర్ణయం తీసుకుంటే నాకు వచ్చే ఉపయోగాలు ఏంటి అని ఒక పేపర్ మీద రాసుకోవాలి. అలాగే ఈ నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి అని కూడా ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల దానికి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఆ రెండే కాకుండా ఇంకొక 2 కోణాలను ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ మధ్య. ఏంటి అంటే, ఈ నిర్ణయం తీసుకోకుంటే వచ్చే లాభం ఏంటి. ఒక కొత్త కారు కొందాం అనుకున్నాడు అనుకోండి, ఒక కార్ అని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ కొత్త కారు కొంటే నాకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, కార్లో ఉన్న ఫీచర్స్, ఈ అడ్వాంటేజెస్. ఈ కారు కొంటే వచ్చే నష్టాలు ఏంటి అంటే, కంటిన్యూస్గా ఈఎంఐ కట్టాలి, ఈ జాబ్ లేకున్నా ఇవి కూడా అర్థమవుతాయి. 3వ పాయింట్ ఏంటి అంటే, ఈ కారు కొనుక్కుంటే వచ్చే లాభాలు ఏంటి అని కూడా ప్రశ్నించుకోవాలి. కొంత డబ్బు ఉంటుంది, దీన్ని ఇంకో వేరే దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు అని. అలాగే ఈ కారు కొనుక్కుంటే వచ్చే నష్టాలు ఏంటి. సో నిర్ణయం తీసుకుంటే వచ్చే లాభాలు నష్టాలు ఆలోచిస్తారు, నిర్ణయం తీసుకోకుంటే వచ్చే లాభాలు నష్టాలు కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ 4 క్వాడ్రంట్స్ థింకింగ్ స్టార్ట్ అవుతుందో చాలా వరకు అది సరైన నిర్ణయమే ఉంటుంది. ఎందుకంటే దాని మంచి చెడులు అటు చూసారు, ఇటు చూసారు, 2 సైడ్స్ చూసారు నాన్నని. కాబట్టి సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సార్, సాధారణంగా మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ డెసిషన్ అనేది
క్రియేటివ్గా ఉంటే బెటర్ అంటారా, లేకపోతే అదొక మోటివేషనల్గా, లేదా మన నీడ్కి తగ్గట్టుగా ఉండాలా? అసలు నిర్ణయం తీసుకోవడం అనేది ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ ఎప్పుడైనా కూడా మన అవసరం, మన నీడ్ ఏంటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం సార్. ఎందుకంటే నీడ్ ఫుల్ఫిల్ కాంది మిగిలినవన్నీ ఫుల్ఫిల్ అవ్వడం చాలా ఇబ్బంది కాబట్టి. సో మన ఫస్ట్ ప్రజెంట్ నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది మనం ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల అని మన నీడ్స్, అవసరాల బేస్ మీద తీసుకోవడం చాలా అవసరం. అవసరాలు తీరిన తర్వాత, అవసరాలకు ఏమి ఇబ్బంది లేదు అన్న తర్వాత, ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏదైతే డిజైర్స్ ఉన్నాయో, దాని రిలేటెడ్ నిర్ణయాలు ఏంటి అని కూడా మనం ఆలోచించాలి. ఫాస్ట్గా తీసుకునే డెసిషన్స్కి, అంటే వేగంగా తీసుకునే నిర్ణయాలు, స్లోగా తీసుకునే నిర్ణయాలు, బట్ ఇద్దరు కూడా సక్సెస్కి వెళ్తూ ఉంటారు. అంటే రెండింటిని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటారు? ఏ సందర్భంలో ఏది ఎలా మంచిదో ఎలా డెసిషన్ తీసుకోవాలి మనం? కొన్ని సందర్భాలు ఫాస్ట్గా తీసుకుంటే బాగుంటుంది, కొన్ని సందర్భాలు స్లోగా తీసుకుంటే. ఫాస్ట్గా తీసుకునేప్పుడు ఏంటి అంటే, ఎక్కడైతే టైం బౌండ్ చాలా లిమిటెడ్ ఉంటుందో, ఆ టైం బౌండ్ లిమిటెడ్ ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు, అక్కడే ఎస్ ఆర్ నో చెప్పాల్సింది ఉన్నప్పుడు, చాలా ముఖ్యమైనది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్. ఎక్కడ మనమైతే ఎస్ అండ్ నో చెప్పాల్సి వస్తుందో, ఎక్కడైతే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మనం కమిట్ కావాల్సి వస్తుందో, లేదా కమిట్ కాకుండా ఉండాల్సి వస్తుందో, దానికన్నా ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటే చాలా మంచిది. ఎవరైతే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారో వాళ్ళు ఫాస్ట్ డిసిషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎప్పుడైతే స్లోగా తీసుకోవాల్సి ఉంటుందో, ఎక్కడైతే ట్రెండ్ మారుతూ ఉంటుందో, ఎక్కడైతే చాలా ఫ్లక్చుయేటెడ్ మార్కెట్ ఉంటుందో, లేదా ఫ్లక్చుయేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటామో, అక్కడ స్లో నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేర్ మార్కెట్స్ తీసుకుందాం. షేర్ మార్కెట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే, ట్రెండ్లో పెరుగుతుంది అన్నప్పుడు వీళ్ళు కూడా ఒక నిర్ణయానికి వస్తారు, నలుగురిని చూసి నిర్ణయానికి వస్తారు. ఎప్పుడైతే నలుగురిని చూసి నిర్ణయానికి వస్తారో, ఆ షేర్ పీక్ అప్పటికే వెళ్ళి ఉండొచ్చు, లేదా అప్పటికే రియల్ ఎస్టేట్లో కూడా అలా అప్పటికే ఆ ప్లాట్స్ ఆ ఏరియాలో బాగా పెరిగిపోయి ఉండొచ్చు. అప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం అంత సరైన నిర్ణయం కాకపోవచ్చు. కాబట్టి అంటే మ్యాసివ్ డెసిషన్ నలుగురు తీసుకున్నారు, నేను తీసుకోవాలి అంటే ఏంటి, ఆల్రెడీ రిజల్ట్స్ చూసి తీసుకుంటున్నారు, దానివల్ల వీళ్ళకి పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు, దానివల్ల లాభం లేదు. కానీ వీళ్ళ రీసెర్చ్ చేస్తున్నారు, వీళ్ళు ఓన్గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు, ఈ ఏరియాలో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ రీజన్ వల్ల. ఎప్పుడైతే ఇనిషియల్గా డిసిషన్ తీసుకుంటాడో, అది అందరికీ చాలా స్లో డిసిషన్, అసలు ఎందుకు తీసుకుంటున్నాడు ఇప్పుడు అనిపిస్తుంది, కానీ అతనే ఇనిషియేటర్ కాబట్టి తనకి చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో డిసిషన్స్లో ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, పునాది లాంటిది. ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటే అంత డిసిషన్ ఫాస్ట్గా తీసుకోగలుగుతాం మనం. ఇంకా కొన్ని సందర్భాలు వస్తాయి, ఎలాంటివి అంటే, అందరి దగ్గర సమాచారం సేమ్ ఉంది, వాళ్ళకే ఇన్ఫర్మేషన్ ఉందో మనకదే ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకి ఏది అవైలబుల్ ఉందో మనకదే ఉంది, అప్పుడు ఎలా అని. మామూలుగా కొద్దిమంది అయితే ఏం చేస్తారంటే, బాధ్యత తీసుకోవడం పెద్దగా ఇష్టం లేని వాళ్ళు ఏదో చిటీలు రాసి కూడా ఒక 2-3 వేసి అందులో ఒకటి తీసి ఆహా ఇది అని, లేదా కాయిన్ వేసి ఇది చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది, దీనివల్ల సీరియస్గా కొద్దిమంది ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. కానీ ఇందులో ఉన్న నష్టం ఏంటి అంటే, ఈ డిసిషన్కి మనం బాధ్యత తీసుకోవట్లేదు అని అర్థం. ఆ కాయిన్ మీద డిపెండ్ అవుతున్నాము, చిట్టీల మీద డిపెండ్ అవుతున్నాం అంటేనే ఎక్కడో ఎవరి మీదో ఆ బాధ్యత వేస్తున్నాము, మంచి జరిగినా చెడు జరిగినా. దీనివల్ల ఏమవుతుంది అంటే, కొన్ని లాజిక్స్ మనకు అర్థం కాక నెక్స్ట్ తీసుకునే నిర్ణయాలు కూడా మనకు అనుభవం లేకపోవడం వల్ల, లక్ ఫ్యాక్టర్ మీద తీసుకోవడం వల్ల అవి మనకు అంత పెద్దగా ఉపయోగపడవు. మరి ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటే, ఫస్ట్ సమాచారాన్ని సేకరించాలి. ఆ సేకరించినప్పుడు దానివల్ల మనం ప్రిపేర్ అయి ఉన్నప్పుడు ఈజీగా అవుతుంది. ఇందాక ఒకటి అన్నారు, స్లోగా తీసుకుంటే కూడా నష్టాలు ఉన్నాయా? కొన్ని తప్పకుండా నష్టాలు ఉంటాయి. ఒకసారి ఏమైంది, ఒక ఆ పిల్లోడిని ఫాదర్ స్కూల్లో డ్రాప్ చేయాలనుకున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, సరే డ్రాప్ చేస్తానులే పర్లేదు ఒక 2 నిమిషాలు అన్నాడు. బయలుదేరారు, అబ్బాయి ఫాదర్ కార్లో బయలుదేరారు. వెళ్తుంటే మధ్యలో డాడీ ఒక చాక్లెట్ కొనియరా అన్నాడు. వీడు చాలా అవుతాడు, చాలా స్కూల్ బస్సులో ఎప్పుడు వెళ్ళేవాడు, నేను డ్రాప్ చేస్తున్నా కదా అని చెప్పేసి ఆ ఫాదర్ కూడా ఏం చేస్తారంటే, సరే పారా అని చెప్పేసి అక్కడున్న బెస్ట్ చాక్లెట్ స్టోర్, పెద్ద ఇట్లా బిగ్ బజార్ లాంటిది లేదా అలాంటి దాంట్లోకి తీసుకెళ్ళాడు. పిల్లోడు వెళ్ళాక 2-3 మినిట్స్ ఉంది, అప్పటికి ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా తీసుకోరా అన్నాడు. ఈ పిల్లోడు ఏం చేస్తాడు, ఆ చాక్లెట్స్ ఆ బేకరీ సెక్షన్ వైపు వెళ్ళాడు. ఓ చాక్లెట్ దగ్గరికి వెళ్ళాడు, అరే ఇది భలే ఉంది అన్నాడు. కానీ అటు తిరిగి ఇంకో చాక్లెట్ కనబడింది, అరే ఇది కన్నా ఇది బెస్ట్, ఏదో ఒకటి కొనుక్కోండి. అలా ఇంకో చాక్లెట్ ఇంకో అలా తిరుగుతూనే ఉన్నాడు. లేదు ఇది బాగుంటుంది ఇంక ఇది పెద్దగా ఉందని చెప్పేసి. అలా అప్పటికి వాళ్ళ ఫాదర్ లేట్ అవుతుందా అని చెప్పేశాడు. చెప్పినా కూడా ఈ అబ్బాయి ఇంకొకటి చూసే క్రమంలో ఫాదర్కి అలా లేట్ అవుతుందని టెన్షన్ తోటి, కావాలంటే నీకు తర్వాత కొన్ని స్థితిని మనం చేయబట్టుకొని బయటకు గుంజుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న మన చూపుల్లో ఆ ఒక రకమైన బాధ, అన్నీ అవైలబుల్ ఉన్నాయి కానీ ఏ దాన్ని పిక్ చేసుకోలేకపోయాడు. అలాగే ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకోవడానికి కష్టం కూడా ఏంటి అంటే, ఓవర్ ఇన్ఫర్మేషన్. ఏ ఒక్క నిర్ణయం తీసుకుందామన్నా ఒకరు బాగుందంటారు, ఒకరు బాగాలేదంటారు, ఇంకెవరో ఏదో అంటారు. దీనివల్ల కూడా చాలా యాంగ్జైటీ బిల్డ్ అయిపోతుంది, చాలామంది సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి, చాయిస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏమో సమాచారం కావాలనుకున్నాం, ఈ రోజుల్లో సమాచారం ఒక సునామీ లాగా వచ్చి పడుతుంది. ఇది బాగుందంటే ఇది బాగాలేదని ఇంకో వ్యక్తి అవసరం లేని సమాచారం కూడా వచ్చి పడుతుంది. సో వీటన్నిటిలో ఏం చేయాలి అంటే, ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మన కాన్షియస్ మైండ్ ఎంత హ్యాండిల్ చేస్తుందట అంటే,
ఒక 7 చంక్సే హ్యాండిల్ చేస్తుందని రీసెర్చ్లో తెలియంది. కాన్షియస్గా మనం ఆలోచించగలిగింది ఒక అట్ ఏ టైం 7 విషయాల వరకే. కాబట్టి మనకు తెలిసిన అన్ని సమాచారాల్లో ప్రయారిటీ ప్రకారం మొదటి 7ని ఎంచుకోవాలి. మొదటి 7 విషయాలను సమాచారాన్ని, ముఖ్యమైన సమాచారాన్ని ఎంచుకొని దాన్ని బేస్ చేసుకొని ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ఆ 7 ముఖ్యమైన విషయాలను మనం కన్సిడర్ చేస్తామో చాలా వరకు మన నిర్ణయం రైట్ అవుతుంది. ఇలాంటిది కూడా అందరికీ సమానం ఉంటే ఎలా? కానీ కొంతమంది బిజినెస్ మ్యాన్లు చాలా స్పాంటేనియస్గా అప్పటికప్పుడు తీసుకుంటారట, అలా అనుకుంటే వాళ్ళు తీసుకుంటారట అంటే దాన్నే మనం అంటాం గట్ ఫీలింగ్ అని కూడా అంటాం. ఇది కూడా చాలా నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో సార్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ చాలా మంది ఏమనుకుంటారు అప్పుడు ఎమోషనల్ తీసుకుంటారు, వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళకు సెకండ్లో డిసిషన్ తీసుకోగలుగుతారు, కానీ సక్సెస్ అవ్వగలుగుతారు. ఆ గట్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి మీరు అన్నట్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా వాళ్ళకి ఎన్నో అనుభవాలు, వాళ్ళ తీసుకున్న మంచి డిసిషన్స్, రాంగ్ డిసిషన్స్ ఈ రోజు హెల్ప్ అవుతాయి. సో ఆ జడ్జిమెంట్ హెల్ప్ అవుతుంది, పాత జడ్జిమెంట్. సో దానివల్ల తీసుకుంటారు. అలాగే ఇంకా ఎప్పుడైనా కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా ఒక ఈజీ వే టు టేక్ ఎ డిసిషన్ అండ్ ద బెస్ట్ వే టు టేక్ ఎ డిసిషన్ ఏ డిసిషన్కైనా ముందు కనీసం 3 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఒక 7 నుంచి 21 దీర్ఘ శ్వాసలు తీసుకోవాలట. 7 నుంచి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని 7 నుంచి 21 దీర్ఘ శ్వాసలు తీసుకొని ఒక్క ప్రశ్న వేసుకోవాలట. ఏంటట అంటే, నేను ఒకవేళ భయపడకుంటే ఈ విషయంలో ఏం చేస్తాను అని. ఒకవేళ నేను ఈ విషయంలో భయపడుకుంటే ఏం చేస్తాను అంటే మన మనసులోంచి ఒక ఆన్సర్ వస్తుంది. ఆల్రెడీ మనం ఫిజికల్గా రిలాక్స్ ఉన్నాము, ప్రశాంతమైన ప్లేసు, మానసికంగా 21 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల రిలాక్స్ అయి ఉన్నాము. ఒక ప్రశ్నని మన అంతర్ముఖానికి వేసుకుంటున్నాం. ఎప్పుడైతే అంతర్ముఖానికి ఒక ప్రశ్న వేసుకుంటామో లోపటి నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. అది చాలా వరకు ఆ వ్యక్తికి ఒక గైడింగ్ ఫోర్స్ లాగా, ఒక గైడ్ లాగా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి లోపల ఒక డెసిషన్ అయితే వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో ఏదో ఒక డిసిషన్ రాకుండా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోవడము, ఈ 21 దీర్ఘ శ్వాసలు 7 నుంచి 21 టైంని బట్టి, కాలం ఎంత అవైలబుల్ ఉందో అంత బట్టి తీసుకోవడము, దానివల్ల మన బ్రెయిన్ అయినా అవన్నీ రిలాక్స్ స్టేట్కి వెళ్తాయి, ఆల్ఫా అనే స్టేట్కి వెళ్తాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ప్రశ్నించుకుంటామో, ఒక్కవేళ నేను ఈ విషయంలో భయపడకుంటే ఏ నిర్ణయం తీసుకుంటాను అని ప్రశ్నించుకుంటామో అప్పుడు లోపటి నుంచి వచ్చే ఆన్సర్ చాలా పవర్ఫుల్ ఆన్సర్ కూడా అవుతుంది. మనం బయట నుంచి సమాచారాన్ని సేకరించాము, మన అంతర్ముఖాన్ని కూడా అడిగాం కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ చాలా వరకు కరెక్ట్ సక్సెస్కి దారి అవుతుంది. చాలా మంది దగ్గర వింటూ ఉంటాం మనం, ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, దిస్ ఈజ్ ద డెసిషన్ ఫర్ మై లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అంటూ ఉంటాం. అంటే ఏంటి సార్ అంటే అటువంటప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 7 to 21 ఇవి కాకుండా ఇంకా ఏమైనా సాధనాలు ఉన్నాయా? ఏం చేస్తే బెటర్ అంటారు? ఎప్పుడైతే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అనుకున్నామో వీలైనంత వరకు ఏం చేయాలంటే త్వరపడి నిర్ణయం తీసుకోకుండా కొంచెం టైం అలాట్ చేసి, ముఖ్యంగా ఎవరైతే ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నిపుణులు ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. కనీసం ఒక ముగ్గురిని విచారించాలి. ఎందుకు ముగ్గురిని విచారించాలి అంటే, ఏదైనా మీరు చూసిన ఏదైనా ఒక దానికి 3 నిజాలు ఉంటాయట. అంటే మనం చూసిందే ఎదుటి వ్యక్తి కనబడకపోవచ్చు. నేను ఇటువైపు కూర్చున్నాను, నాకు ఈ డైరెక్షన్లో ఒకటి కనబడుతుంది, మీకు ఆ డైరెక్షన్లో, మన ఇద్దరికి కనబడని థర్డ్ పర్సన్ ఒక జడ్జి లాగా ఒకరు ఉంటే అతనికి వేరే కనబడుతుంది, మన ఇద్దరి సంభాషణ అతనికి జడ్జి లాగా కనబడుతుంది. 3 కోణాల్లో ఒక విషయాన్ని ఎప్పుడైతే చూసామో చాలా వరకు ఆ విషయం మీద ఒక సమగ్రమైన అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముగ్గురు డిఫరెంట్ వ్యక్తుల్ని ఆ విషయంలో అవగాహన ఉన్న వాళ్ళని కలిసి వాళ్ళ సలహా తీసుకొని, సలహా వినడం, సలహాను ఆలోచించడం, చివరికి మనకు సరైందనే చేయడం చాలా ముఖ్యం. అండ్ చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం, ఇప్పుడు ఈ సెకండ్లో ఈ డెసిషన్ తీసుకోవాలి, నేను ఇది తప్పదు నాకు, దానివల్ల కొంత మైనస్ జరుగుతుందని నాకు తెలుసు, జరిగే ప్లస్ కొంచెమే ఉంటుంది బట్ మైనస్ ఎక్కువ ఉంటుంది, అయినప్పటికీ తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో ఏం చేస్తే బెటర్ అంటారు? సో తప్పదు అన్నప్పుడు, ఇప్పుడు తీసుకోవాలి ఇంకో ఆప్షన్ లేదన్నప్పుడు డ్యామేజ్ కంట్రోల్ డిసిషన్స్ అంటాము. డ్యామేజ్ కంట్రోల్ అంటే ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వస్తుంది, నాకెంత నష్టం. సో అప్పుడు తప్పదు కాబట్టి వీలైనంత వరకు ఆ డ్యామేజ్ కంట్రోల్కి ఏమేమైతే ప్రికాషన్ తీసుకోగలుగుతామో అవి తీసుకొని డిసిషన్ తీసుకోవడం చాలా మంచిది. సార్, డెసిషన్ మేకింగ్లో అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు అక్కడ ప్లే చేస్తూ ఉంటుంది? ఎందుకంటే యూత్ ఉన్నారంటే వాళ్ళ డెసిషన్ అప్పటికప్పుడు అయిపోవాలి, ఇది నేను తీసుకోవాలి, అయిపోవాలి. పెద్దవాళ్ళు ఉన్నారంటే కొంచెం ఆగి మీరు చెప్పినట్టుగా ఆలోచిస్తారు, మరింత పెద్దవాళ్ళు ఉంటే కొంచెం ఆగుతారు. మరి వీళ్ళ సందర్భాల్లో ఇవి ఎలా అర్థం చేసుకోవాలంటారు? రకరకాలుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఎవరికి ఉంటుందంటే, ముఖ్యంగా మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయని దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లలు ఉన్నారనుకోండి, ఇందాక మనం మాట్లాడుకున్న స్టోరీలో చూసుకుంటే ఒక స్టాల్కి వెళ్ళినప్పుడు ఈ చాక్లెట్ బదులు ఆ చాక్లెట్ కొన్నా, ఆ చాక్లెట్ బదులు ఈ చాక్లెట్ కొన్నా తనకి పెద్ద జరిగే నష్టం ఏం లేదు.
కానీ ఒక యువతకు వచ్చేవరకల్లా ఏమవుతుంది అంటే ఒక బైక్ లేదా ఏదైనా ఒక కాలేజ్ అనే డిసిషన్ తను తీసుకోవాలన్నప్పుడు తనకు పూర్తి అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ రైట్ కాలేజీని డిసిషన్ తీసుకోకుండా రైట్ ఏదైతే బైక్ అయితే ఉన్నో తను తీసుకోకుండా కొంత నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైతే ఆ ఫీల్డ్లో అంటే తనకి ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో వాళ్ళ సలహా తీసుకొని అతను నిర్ణయం తీసుకుంటే యువతలో చాలా లాభాలు ఉంటాయి. కానీ ఏమవుతుంది అంటే అడల్సెన్స్లో ఆ ఏజ్లో నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదంటూ లేదు అని ఒక అపోహ ఉండడం వల్ల కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు. అంతే ఫాస్ట్గా చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. మీరు చూస్తే ఒకప్పుడు జనరల్గా లవ్ అనేది ఎన్నో జనరేషన్ నుంచి వింటున్నాం, కానీ బ్రేకప్ అనేది ఎక్కువ వినలేదు. కానీ ఈ మధ్య కాలంలో మీరు చూస్తే లవ్ కన్నా బ్రేకప్ అనే పదం ఎక్కువ వినబడుతుంది. బ్రేకప్ అంటేనే ఏంటి, ఎక్కడో ఒక దగ్గర రాంగ్ డిసిషన్ జరిగింది అని అర్థం ఇండైరెక్ట్గా. సో ఇలా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, ఆకర్షణలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒక ఇబ్బంది నుంచి మళ్ళీ బయటపడేలోపే మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ వారికి ఎగ్జాక్ట్గా ఏం కావాలో స్పష్టత లేకపోవడం కారణం. యువత చాలా క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే నిర్ణయాల విషయాల ఎక్స్టర్నల్ టెంప్టేషన్స్కి, ఎక్స్టర్నల్ అట్రాక్షన్కి పోయి డిసిషన్ తీసుకోకుండా వాళ్ళ ఇంటర్నల్ నుంచి నాకేది ఉపయోగపడుతుంది, నా భవిష్యత్తుకి ఏది ఉపయోగపడుతుంది, నాకు ఎక్కువ రోజులు లాభం అయ్యేది ఏంటి అని ఆలోచించుకొని ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు చాలా లాభం ఉంటుంది. మీరు చెప్తుంటే ఈ భార్యాభర్తల బంధంలో కూడా ఈ మధ్య కాలంలో డైవోర్స్ కేసులు కూడా చాలా ఎక్కువైపోయాయి. అంటే మీరు చెప్పిన బ్రేకప్ చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది. సో ఇలాంటి సందర్భాల్లో ఈ అంటే డైవోర్స్ కేసెస్లోను వాటిలోను డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలంటారు? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ రిలేషన్షిప్ అండి, జీవితాంతం బతుకున్నంత కాలం కలిసి ఉండాల్సిన వాళ్ళు. మరి ఇవాళ రేపు అవి ఎక్కువైపోతున్నప్పుడు డైవోర్స్ కేసులు వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్లి ప్రమాణాలు చూసినా కూడా జీవితాంతం కలిసి ఉంటామని వాళ్ళు ప్రామిస్ చేసుకుంటున్నారు. అంత వాళ్ళకి నచ్చే చేసుకుంటున్నారు. ఎన్నో లవ్ మ్యారేజ్లో కూడా ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే ఆ టైంలో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం చాలా మంచిదే, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, కలిసి ఉండాలనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు చాలా వాళ్ళని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి లీడ్ చేస్తున్నాయి. అలా తీసుకోవాలా తీసుకోవద్దా, డైవర్స్ తీసుకోవాలా తీసుకోవద్దా అనే నిర్ణయం. అందుకని ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మధ్య నేను చాలా యువకుల్లో చూసేది ఏంటి, అమ్మాయిల్లో అబ్బాయిలో అంటే మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నావు అంటే నాకు మ్యారేజ్ చేసుకోవాలంటే భయం అవుతుంది, ఒక డిసిషన్ రాలేకపోతున్నా అంటున్నారు. అదేంటి మ్యారేజ్ అంటే లేదు అబ్బో చూస్తున్నాం కదా అందరినీ అంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చాలా సందర్భాల్లో భయం. కొన్ని వాళ్ళు చూసిన ఇన్సిడెంట్స్, లేదా నేను వాళ్ళకి కంఫర్టబుల్ ఉండలేదేమో, వచ్చే ఆవిడ నాకు కంఫర్టబుల్ ఉండదు, లేదా వచ్చే అబ్బాయి నా ఫ్రీడమ్ తీసేసుకుంటాడేమో అని ఎన్నో భయాలు ఉండడం వల్ల ఇలా తీసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే భయం ఉన్న దగ్గర సరైన నిర్ణయం తీసుకోలేరు, ఎప్పుడైతే వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలా చేసుకోవద్దని ఆలోచిస్తున్నారో అప్పుడే కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే డైవర్స్ పర్సంటేజ్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. సో పెళ్లి విషయంలో ఈ భయం పోవాలంటే ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్ జరగాలి. ఆకర్షణ కన్నా కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఓపెన్గా కమ్యూనికేషన్లో మాట్లాడుకుంటారో, ఎప్పుడైతే ఒక అండర్స్టాండింగ్కి వస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునే నిర్ణయం కొంచెం సరైన నిర్ణయం ఉంటుంది. ఓపెన్ కమ్యూనికేషన్ లేకుంటే వాళ్ళు ఆ ప్రజెంట్ ఉన్న ఆకర్షణలతోటే ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. లేదా అప్పుడున్న సాంఘిక పరిస్థితులతోటే ఏ కట్నం గురించో లేకపోతే ఏ అందం గురించో చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత వేరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్లి ముందు తీసుకునే నిర్ణయమే తర్వాత డైవర్స్ కూడా చాలా కారణం అవుతుంది. ఇప్పుడు ఒకవేళ పెళ్లి అయిపోయింది, అంత మంచి నిర్ణయం తీసుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల వల్ల అయిపోయింది. ఇక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు వారు తీసుకునే పోయే నిర్ణయము పెళ్లి నిర్ణయం వాళ్ళిద్దరికి సంబంధించింది లేదా కుటుంబాలకు సంబంధించింది మాత్రమే. ఇప్పుడు వారు తీసుకుపోయే నిర్ణయము వాళ్ళిద్దరిదే కాదు, ఒక జనరేషన్ ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు తీసుకునే నిర్ణయం కొంచెం తొందరపడినా వాళ్ళ పిల్లలకి చాలా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎంత వీలైతంత వారి పాత ప్రమాణాలకి కట్టుబడి ఉండడం ఇంపార్టెంట్. వేరే నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయాలు? ఈవెన్ ఇఫ్ కోర్ట్స్ కూడా అందుకే కదా వాళ్ళకి టైం ఇచ్చి వాయిదాలు వేస్తారు. అవునండి. సో వాళ్ళు తప్పకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఏం నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇద్దరితో ఒకరికొకరి కంపాటబిలిటీ రావాలంటే ఏం చేయాలో నిర్ణయాలు తీసుకోవాలి. డైవర్స్ అనే నిర్ణయం కన్నా ముందు ఇంకొన్ని నిర్ణయాలు తీసుకొని కొంతకాలం వేచి చూడడమే చాలా మంచిదని నా అభిప్రాయం. ఒక డెసిషన్ తీసుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి అనే దశకు వచ్చినప్పుడు ఏ విషయాలు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి అతని మీద? మేజర్గా డిసిషన్స్ కారణం ఏంటి అంటే బేసిక్గా హ్యూమన్ మోటివేషన్ రెండు విషయాల మీద జరుగుతుందండి. ఒకటేమో పెయిన్, ఇంకోటేమో ప్లెజర్. పెయిన్ అండ్ ప్లెజర్ అంటే ఏంటి అంటే మన మామూలు భాషలో క్యారెట్ అండ్ స్టిక్ అంటాం కదా, అలా ఈ డిసిషన్ తీసుకోకుంటే నాకు ఇన్ని నష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు వస్తాయని అనుకున్నారనుకోండి, చాలా వరకు వాళ్ళు ఆ టైంలో డిసిషన్ తీసుకుంటారు. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఈ నిర్ణయం తీసుకుంటే ఏం లాభము, ఏం నష్టము, తీసుకోకుంటే ఏం లాభము, ఏం నష్టము.
ఏ విషయం మీదైనా మీరు ఏ విషయం మీద నిర్ణయం తీసుకోదలుచుకున్నారో పైన దాని టైటిల్ రాయండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి, టైటిల్ రాయండి. టైటిల్ రాసిన తర్వాత ఆ వైట్ పేపర్లో 4 భాగాలుగా విభజించండి. పైన మీరు ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలో రాసుకున్నారు. తీసుకుంటే లాభము అని రాయండి, తీసుకుంటే నష్టము అని రాయండి, తీసుకోకుంటే లాభము అని రాయండి, తీసుకోకుంటే నష్టము అని రాయండి. ఈ 4 బాక్స్లలో మీ రీజన్స్ మీరు రాశారనుకోండి, అది రాసిన ఒక 15 నిమిషాల లోపల క్లారిటీ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం సార్ ఆల్రెడీ. అంటే టూ మచ్ ఆఫ్ ఆప్షన్స్, అంటే అవకాశాలు, అంటే చాలా చాలా వెరైటీలు ఎక్కువ ఉన్నప్పుడు డిసిషన్ మేకింగ్ అనేది నిజంగా కత్తి మీద సాము. ఏమంటారు అంటే మనం ఈవెన్ ఇఫ్ ఒక మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళినా కూడా షాప్ కి నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఏం కొనుక్కోవాలో కూడా తెలియదు. ఆల్రెడీ మనం మైండ్ లో ఒకటి ఫిక్స్ చేసుకెళ్తాం, అయినప్పటికీ మనని టెంప్ట్ చేసే చాలా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే చాలా చాలా విషయాల్లో టీవీ, ఫ్రిడ్జ్ ఏదైనా చూసుకోండి. మరి ఇటువంటి సందర్భాల్లో మనం అంటే చాలా తెలివిగా ఎలా డెసిషన్ తీసుకోవాలంట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అండి అంటే ముఖ్యంగా కన్జ్యూమరిజం పెరిగిపోవడం వల్ల, లేకపోతే బాగా షాపింగ్ పెరిగిపోవడం వల్ల తప్పకుండా ఒక సూపర్ మార్కెట్కి అనేది వెళ్ళినప్పుడు ఒక రీసెర్చ్లో కూడా ఏం తెలిసిందంటే 6 వస్తువులు కొందామనుకున్న వ్యక్తి 10 వస్తువులు కొంటున్నారట. అక్కడ అరేంజ్మెంట్ కూడా అలాగే జాగ్రత్తగా చేస్తారు, ఎలా అయితే టెంప్ట్ అవుతారు అన్నట్టు చేస్తారు. ఇక్కడ మనం షాపింగ్ మాల్స్ కాన్సెప్ట్ అది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాల్సిందంటే దీనివల్ల నష్టం ఏంటి అని ఆలోచిద్దాం కొద్దిసేపు. ఇలాంటి నిర్ణయాలు జాగ్రత్తగా మనం తీసుకోకుంటే ఫస్ట్ నష్టం ఆర్థిక నష్టం. ఏదైతే బడ్జెట్ ఉంటుందో, మనం ఒక ప్లాన్డ్ అయిన బడ్జెట్ ఉంటుందో అదే అవుట్ ఆఫ్ ద వే వెళ్తుంది. సెకండ్, టైం వేస్ట్ అయ్యే కూడా అవకాశం ఉంటుంది. 3, మన యొక్క టైం అండ్ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇలా జరగొద్దు అంటే ఏంటి అంటే ఆ వస్తువు దగ్గరికి వెళ్ళడానికన్నా ముందే ప్రీ డిటర్మైండ్గా తప్పకుండా మన డిసిషన్ తీసుకోవాలి. ఒక పేపర్లోనో డైరీలో నేను ఇది కొనబోతున్నాను, ఇంత కొనబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనుకోండి, మోడల్ ఏంటి, జీబీ ఏంటి, ఇదేంటి. లేదా వీలైతే షాపింగ్ వెళ్తే నేను టెంప్ట్ అవుతాను అన్నప్పుడు హ్యాపీగా ఆన్లైన్లో మనకు నచ్చిందే ఫస్ట్ క్లిక్ చేసి దాన్ని బై చేసి దాన్ని అక్కడికి బ్లాక్ చేయడం బెస్ట్. ఎందుకంటే కొన్నిసార్లు ఫిజికల్గా చూసినప్పుడు టెంప్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. అక్కడ ఉన్న సేల్స్ పర్సన్ కూడా పుష్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సేల్స్ వాళ్ళు ఒకసారి చాలా బాగా ఉంటారు, నైపుణ్యతో ఉంటారు. ఒక విషయాన్ని మనం తీసుకుందాం అనుకుంటే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి కూడా ఇవ్వగలుగుతారు. అలా స్టార్టింగ్ స్టేజ్లో నేను వాళ్ళని నో చెప్పలేను అనుకున్నప్పుడు ఆన్లైన్ ద్వారా ఇలాంటి సోర్సెస్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అది కూడా ఒక రకమైన. జనరల్గా కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు మొహమాటంతోనో, అయ్యో ఈయన ఏమనుకుంటారో, లేకపోతే అయ్యో ఆవిడ ఏమనుకుంటారో అనేటువంటి విషయాల మీద ఆధారపడి చాలా మంది ఓకే చేసేస్తూ ఉంటారు. అల్టిమేట్లీ ఫైనల్గా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అవునండి. ఇటువంటి వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటిస్తే బెటర్ అంటారు? చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే వీళ్ళు అక్కడ వాళ్ళ కోసం తీసుకున్నా కూడా ఆ తర్వాత సంతోషంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ తర్వాత చాలా బాధపడతారు. అయ్యో నేను అలా చేయకుంటే బాగుండు, వీళ్ళ మాట అప్పటికే నో చెప్తే బాగుండని. వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు అసెర్టివ్నెస్ తక్కువ ఉంది అన్నట్టు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు తప్పకుండా అసెర్టివ్నెస్ పెంచుకోవాలి. అసెర్టివ్నెస్ అంటే వాళ్ళకి ఏదైతే నచ్చలేదో, వాళ్ళైతే నో అనుకుంటున్నారో అది నో అని చెప్పగలగాలి. అలా చెప్పాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అంటే అది డైరెక్ట్ ఒక షాపింగ్లోనో ఎక్కడో వీలు కాకపోవచ్చు, చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళకి ఇష్టం లేనిది ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు ఎలాగో అలా ఇండికేట్ చేయాలంటే అక్కడే ఫస్ట్ నో చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే టీ తాగారు, మళ్ళీ ఎవరో టీ తాగమంటున్నారు, మాటానికి ఏమవుతుందో టీ తాగితే ఏమైనా అవుతుందా అని చెప్పేసి ఒక్కసారి టీ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే మనం మనకి ఏదైతే ఇష్టం లేదో, అవసరం లేదనుకుంటున్నామో దాన్ని కూడా తీసుకుంటున్నాం. అక్కడి నుంచి మొదలైంది ఇంకెక్కడికో వెళ్తుంది అన్నట్టు. మెల్లిగా అక్కడ చాలా మర్యాదపూర్వకంగా వినయంతో వద్దండి, నో అండి అని చెప్పడం స్టార్ట్ అవుతే, వన్స్ వీ లెర్న్ హౌ టు టెల్ నో, వినయంగా నో అని చెప్పడం నేర్చుకోతే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఉండగలుగుతాము. ఈ అసెర్టివ్నెస్ స్కిల్ అనేది కూడా మనం తీసుకునే నిర్ణయాలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేదా చాలా సందర్భాల్లో ఏమవుతుందండి అంటే మన నిర్ణయాలు కూడా వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా సందర్భం నిర్ణయం తీసుకోవాలంటే ఎందుకు భయపడతారంటే, అరే ఈ నిర్ణయం నేను తీసుకున్నా అంటే ఈ నిర్ణయం యొక్క కాన్సిక్వెన్సెస్ మంచిగా కాకుంటే అందరూ నన్ను ఏమంటారో, నన్ను తిడతారో, లేకపోతే అంత ఇలా నన్ను గురించి చెడు మాట్లాడుకుంటారేమో అనుకుంటారు. కానీ నిర్ణయం తీసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. దాని కాన్సిక్వెన్సెస్ చూస్తే అప్పుడు సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. సో ముందుగా మనం మాట్లాడుకున్నట్టు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే సరైన సమాచారాన్ని ఎలా సేకరించాలో నేర్చుకోవాలి. అలాగే సరైన సమాచారం సేకరించిన తర్వాత దీనివల్ల ఈ నిర్ణయం తీసుకుంటే ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి, తీసుకోకుంటే ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి, ఈ 4 విషయాలు అంచనా వేయడం వల్ల కూడా చాలా బాగా అర్థమవుతుంది. చాలా చాలా చక్కగా చెప్పారు సార్. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా అండ్ డెవలప్మెంట్కి దారి ఎలా అనేటువంటిది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్గా ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జై హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.